అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదర్ సరాడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన ప్రతి ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రతి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థులు మరియు తల్లులు తీసుకున్న జాయింట్ ఖాతాల అమౌంట్ అనేది జమ అవడం జరుగుతుంది. కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులు కాలేజీలో జన్మభూమి పోర్టల్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నమోదు చేసుకున్న తర్వాత మీ యొక్క సచివాలయం పరిధిలోకి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర 5th స్టెప్ వెరిఫికేషన్ చేయబడుతుంది అన్నమాట. 5th స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలిజిబుల్ మరియు ఇనెలిజిబుల్ లిస్టులు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారికి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు డబ్బులు అమౌంట్ కంపల్సరీగా పడుతుంది. ఎవరైతే ఇంకా వెరిఫికేషన్ ఇనెలిజిబుల్ అయ్యారో వారు నిజంగా ఎలిజిబుల్ అయితే మళ్ళీ గ్రీవెన్స్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించి గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోండి. అయితే ప్రభుత్వం మార్చి 1న జగనన్న విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ చేస్తామనే విషయం ప్రకటించింది. అలాగే జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఈ సహాయం అనేది అందిస్తుందన్నమాట. అయితే అమౌంట్ క్రెడిట్ అయిన వారం 10 రోజుల్లో మరలా తిరగా కాలేజీలకి అమౌంట్ అనేది పే చేయాలి ఫీజుగా. ఆ పే చేసేటప్పుడు వాళ్ళు రిసిప్ట్స్ ఇస్తారండి. ఆ రిసిప్ట్స్ మీ దగ్గర జాగ్రత్త చేసుకోండి. ఈ 5th స్టెప్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క స్టడీ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు. అలాగే సంవత్సరానికి 3 సార్లు పేమెంట్ విడుదల చేస్తారు. కాబట్టి ఆ పేమెంట్ విడుదల చేసే ముందు ప్రతి స్టూడెంట్ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ వారి దగ్గరకు వస్తాయన్నమాట. ఈకేవైసీ ఎందుకు చేసుకుంటారంటే ఆ స్టూడెంట్ చదువుతున్నాడా లేదా డ్రాప్ అవుట్ అయిపోయాడా అనే విషయాలు తెలుసుకోవడం కోసము ఈకేవైసీ అనేది చేస్తారన్నమాట. ఇది విద్యా దీవెన గురించి అండి. అలాగే వసతి దీవెన గురించి చెప్తాను. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, రవాణా, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన అనే పథకం కింద ప్రతి సంవత్సరానికి 2 విడతలుగా డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. అది ఎవరికి వేస్తారంటే ఐటీఐ చదువుకున్న వారికి, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి ఈ డబ్బులు అనేది వేస్తారన్నమాట. అయితే ఐటీఐ చదువుకునే వారికి అయితే 10,000 రూపాయలు, 2 విడతలుగా అంటే 5,000 వేస్తారు. పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకు అయితే 15,000 రూపాయలు, 7,500 అలా 2 దఫాలుగా వేస్తారు. అలాగే డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను అభ్యసించే వారికి 20,000 చొప్పున 10,000 అలా 2 విడతలుగా వేస్తారన్నమాట. ఇవి కూడా ఈ పేమెంట్ వేసే ముందు విద్యార్థి యొక్క ఈకేవైసీ వాలంటరీ వారి దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ విద్యార్థి ఆ కోర్సు కంప్లీట్ చేస్తున్నాడా లేకపోతే డ్రాప్ అవుట్ అయిపోయాడు అనే విషయాలు తెలుసుకోవడం కోసమే ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అలాగే అమౌంట్ పడిన తర్వాత కూడా పేమెంట్ ఎక్నాలజ్మెంట్ అనేసి ఉంటుందండి. ఇది ఎవరి ఖాతాలో అయితే పడుతుందో మదర్ ఖాతాలు పడితే మదర్ ఈకేవైసీ తీసుకోవాలి. ఇప్పుడు జాయింట్గా స్టూడెంట్ మరియు తల్లి అకౌంట్లో పడతాయి కాబట్టి ఇద్దరులో ఎవరు ఈకేవైసీ చేసుకున్నా పేమెంట్ ఎక్నాలజ్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ప్రభుత్వం అమౌంట్ విడుదల చేసింది, మీకు మీ అకౌంట్లో పడ్డాయా లేదా అనేది తెలుసుకునే విషయం కోసమే ఈ ఎక్నాలజ్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే వసతి దీవెనకి ఏదైతే అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ మీరు కాలేజీలకు చెల్లించవలసిన అవసరం లేదండి. మీరు మీ యొక్క వసతి, రవాణా, భోజన ఖర్చుల నిమిత్తం వేశారు కాబట్టి అవి మీరు వాటి కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదేనండి కొంతవరకు అయితే చెప్పగలిగాను విద్యా దీవెన మరియు వసతి దీవెన గురించి. ఇంకా వీటి గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఈ వాట్సాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా మీకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అందిస్తున్న పథకాలు మరియు జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే అండి, ఈ వీడియో ప్రతి స్టూడెంట్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.